ప్రకాశం జిల్లా గిద్దలూరులో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ నాగరాజు గిద్దలూరు పరిధిలో 4 చోట్ల దొంగతనం జరిగిన తీరును వివరించారు. గత నెల 23న దొడ్డపల్లిలో తాళం పగలగొట్టి దొంగతనం చేస్తుండగా స్థానికులు దొంగను పట్టుకోగా కారులో తప్పించుకున్నారని అన్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం కారు విలువ 14 లక్షలు ఉంటుందని డీఎస్పీ వెల్లడించారు. దొడ్డంపల్లి బస్ స్టాండ్ దగ్గర ఒక ఇంట్లో ఒక నేరం జరిగింది. ఆ నేరం జరిగే క్రమంలో ఆ నేరం జరిగిన రోజే ఒక వ్యక్తి కనపడకుండా ఏదో పారిపోయినట్టుగా కనపడిందని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇంట్లో ఉండేవాళ్ళు దాదాపు ఒక 6 నెలల నుంచి బాంబేలో ఉన్నారని, సో అన్గార్డెడ్గా అది 6 నెలల నుంచి తాళం వేసిన ఇల్లు, అది పల్లెటూరు, అది దొడ్డంపల్లి అనేది. సో అక్కడ సుమారు ఒక 70 గ్రాములు గోల్డ్ వాళ్ళతో పోయిందని సో మాకు రిపోర్ట్ రావడం జరిగింది. ఈ కేసులో మా ప్రీతమ ఎస్పీ శ్రీ యశ్వంతరాజు గారు ఏ కేసు జరిగినా కానీ చాలా స్వీయ పర్యవేక్షణ తీసుకొని, సో ఇక్కడ సబ్ డివిజన్లో దాదాపు టీమ్స్ కింద ముందే ఫామ్ చేస్తున్నారు. మొన్న రీసెంట్ పాస్ట్లో మీకు ఆ టెంపుల్ అఫెన్స్ జరిగినప్పుడు కూడా అదేవిధంగా పనిచేశారు. ఈ కేసులో కూడా టీమ్స్ అన్నింటినీ రంగంలోకి దించి, సో పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండే అన్ని వ్యవస్థలను కూడా దగ్గర చేసి ఈ కేసుని కంటిన్యూస్గా అప్పటి నుంచి కూడా దర్యాప్తు చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తు చేసే క్రమంలో ఎస్పీ గారు పనిచేయనటువంటి సురేష్ మరియు వాళ్ళ సిబ్బంది, ఎస్ఐ ఇమ్మానియన్ మరియు వాళ్ళ సిబ్బంది, వీళ్ళందరూ కూడా ఇదే కేసులో ఉన్నారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆ ముద్దాయిలు సయ్యద్ అఫ్రోజ్ ఇలియాస్ అల్తాఫ్, 46 years, ముస్లిం, యాక్చువల్లీ చీరాల అవుతుంది. సో చాలా కాలం నుంచి ఇతను కొంచెం కోదాడులో ఉంటున్నాడు. ఇతని స్నేహితుడు ఒకడు కాదర్ బాషా అని, ఇతను కూడా వెల్డింగ్ పని చేసుకుంటాడు. సాయినాథపురం మైకూర్ టౌన్లో ఉంటాడు, కడప జిల్లాలో. ఇతని పరిచయం అనుకుని రీసెంట్గా ఒక కార్ను కూడా వాళ్ళు పర్చేజ్ చేయడం జరిగింది. AP 13H 232 అనే ఆల్టో కారు. ఆ రోజు కూడా మనం నేరం జరిగినప్పుడు కూడా ఈ కారు దూరంగా మనం ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది.